ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. రీసెంట్గా మనము కర్నూలు బస్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎంత ప్రమాదం జరిగింది, అనేక మంది సజీవ దహనం అయిపోయారు. అదొక్కటే కాదండి, తర్వాత మనకి వరుసగా ప్రమాదాలు చూస్తున్నాము. ఇది బస్ యాక్సిడెంటే కాదు, ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి, ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. మరి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం కూడా చూస్తున్నాం. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మనము బస్ టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ తీసుకున్నప్పుడు చాలామంది దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, చదవండి అని చెప్పేసి ఉంటారు, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఎవ్వరం కూడా మనం చూడము. సో దాంట్లో మనకి ఈ బస్ టికెట్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ కొంచెం కిందకు వస్తే ఇన్సూరెన్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుందంట. నేను కూడా రీసెంట్గా కొంచెం సర్చ్ చేస్తే తెలుసుకుంది ఏంటంటే, ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. అసలు ఏంటి అది, ఆప్షన్లో మనం ఏంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఏంటి అనేది ఒక అవగాహన కోసమే ఈ వీడియో చేయడానికి అయితే మీ ముందుకు వచ్చాను. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి నాతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు. మా సార్తో మాట్లాడదాం. అసలు టికెట్లో ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎలా ఫిల్ చేయాలి, అసలు ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా. నమస్తే సార్. నమస్తే సార్, నేను చెప్పినట్టుగా మరి యాక్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాము, వరుసగా జరుగుతున్నాయి. అంటే నేను అన్నట్టుగా టికెట్లో కూడా ఈ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనము డీటెయిల్స్ అందులో పెట్టాలి అనే విషయం అంటే నాకైతే తెలియదు. మరి ఎంతమందికి తెలుసో అది కూడా తెలియదు. సో నాకేంటంటే ఒక్కసారి అవేర్నెస్గా జనాలకి, ఎందుకంటే ప్రతి చోట ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక కార్యక్రమం నిమిత్తమై, ఏదో ఒక ప్రోగ్రామ్ పని మీద. సో మరి చూసాం మనం, ఎంతోమంది ప్రాణాలు పోయాయి కూడా. అంటే ఇన్సూరెన్స్ సంబంధించి ఈ టికెట్ ఆప్షన్లో కూడా అది ఉంటుంది. దాన్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి, ఒకసారి దాని బెనిఫిట్స్ ఏంటి అనేది మా వ్యూవర్స్కి. తప్పకుండా చెప్తాను. మీ వ్యూవర్స్ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవానికి ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. వాస్తవానికి ఎప్పుడో మాట్లాడుకోవాలి, ఎప్పుడు మనం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండాలి. కానీ మనం ఏంటంటే, ఎప్పుడైతే మనకు సంఘటన జరుగుతుందో అప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడుతుంటాము, అప్పుడు మాత్రమే దాని గురించి చర్చిస్తుంటాము. అది కాదండి చర్చ జరగాల్సింది. మనకి ఎప్పుడైతే మన జీవితం ఏంది, ఒక నీటి బుడుగ లాంటిది, ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అని మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం, చాలా మందికి అవేర్నెస్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని ఏం చేస్తారంటే థెరటికల్గా తీసుకుంటారు, అలాగే వదిలేస్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా ఎవరైతే ఆ సిచ్యువేషన్లో ఉండి ఆ బాధను అనుభవిస్తారో చూసారా, వారికి తెలుస్తుంది పెయిన్ ఏందనేది. ఎందుకంటే ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా విషయాలంటే, వరుసగా జరుగుతున్నాయి. ఏదన్నా కానివ్వండి, ఎలాగన్నా కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. మొన్న బెంగళూరు సంబంధించింది జరిగింది, మొన్న అక్కడ నెల్లూరులో జరిగింది, మొన్న చేవెళ్ళలో జరిగింది. ఇలాగా జరిగినటువంటి ఈ సిచ్యువేషన్స్, వరుస సంఘటనలు. అంటే దీంట్లో కొన్ని తప్పిదాలు కూడా జరుగుతాయి, దాన్ని మనం అనడానికి లేదు. కొన్ని రోడ్డు సేఫ్టీ మెజర్స్ మనం పాటించకపోవడం కావచ్చు, ఒకవేళ రోడ్డు యొక్క సైజ్ ఎంత ఉంది, అక్కడ వెళ్తున్నటువంటి వెహికల్ యొక్క సైజ్ ఎంత ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోవడం కావచ్చు. ఒకవేళ మనం మంచిగా వెళ్ళినప్పటికీ అవతల నుంచి ఆపోజిట్ పర్సన్స్ సరిగ్గా రానప్పుడు ఇలాంటి డ్యామేజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఏదేమి జరిగినా మనం పోయిన ప్రాణాన్ని తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము. అలాంటి జరిగేటువంటి డ్యామేజ్లో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే, ఒకవేళ జరిగే డ్యామేజ్ని ఎవరో ఆపలేము కాబట్టి, ఒకవేళ దాని ద్వారా ఒకవేళ ఫ్యామిలీకి కొంచెం లబ్ధి జరిగే విధంగా కూడా ఇందులో ఉంటాయి. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేసేస్తుంటాం. ఎందుకు లేండి, అది ఎందుకు, ఇది ఎందుకు అని అనుకుంటుంటాం. కానీ అది ఎప్పుడూ చేయొద్దండి. చాలా నామినల్గా, అంటే నేను ఇప్పుడు దానికి ఇన్సూరెన్స్కి వస్తాను, కానీ ముందు ఏం చెప్తున్నానంటే, చాలా నామినల్గా మనకు ఏదైతే ఉంటుందో చిన్న అమౌంట్తోని ఒక కవరేజ్ ఉండే విధంగా ఉంటాయి, ప్రతి టికెట్ కింద ఉంటాయి. దాన్ని ఎందుకంటే సాధారణంగా చాలామంది ఉంటారు, అది ఎందుకు లేండి, మనకు అవుతుందా పోతుందా ఎందుకు లేండి అనే దాంట్లో దాన్ని నెగ్లిజెన్సీగా మనం చూడొచ్చు, దాన్ని తీసుకోరు వాళ్ళు ఎక్కువ శాతం. అందుకనే మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు దగ్గర ఒక 19-20 మంది సజీవ దహనం అయ్యారు. అది ఏదన్నా కానివ్వండి, ఎలాగన్నా కానివ్వండి, ఆ టైంలో అలా జరిగింది. ఏదో బైక్ వచ్చిందన్నారు, డ్రైవర్ ఏదో అన్నారు, అన్నీ ఉన్నాయన్నారు. కానీ అలా జరిగిపోయి స్లీపర్లో ఆల్రెడీ టోటల్గా 38 మెంబర్స్ 34 మెంబర్స్ ఎంతో ఉన్నారంట, అందులో 40+ ఉన్నారు. సో అందులో ఒక 20+ దగ్గర చనిపోవడం జరిగింది. అలాగా చనిపోయిన కుటుంబానికి ఆ బాధ ఏందనేది తెలుస్తూ ఉంటుంది. అలా జరుగుతుందని ఎవరు అనుకోరు, కానీ అలా జరిగిపోయింది. అదేవిధంగా మొన్న చేవెళ్ళలో కూడా అలాగే రోడ్డు ఏదో చిన్నగా ఉంది, వెహికల్ వస్తున్నాయి, ఆ దాంట్లో వస్తున్న క్రమంలో పాపం ఒకే ఫ్యామిలీకి చెందిన 3 ఆడపిల్లలు, పాపం వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం.
వాళ్ళు ఎందుకంటే చేతికి వచ్చిన వాళ్ళు, సంపాదించుకున్న స్టేజ్కి వచ్చిన వాళ్ళు, మంచి చదువులు చదువుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా వరకు చెప్తున్నారు, అసలు చాలా చాలా బాధ బాగుంది. వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు ఎంతో ఇదిగా ఉన్నామని బాగా చెప్పి. అంటే చదువుతారంట ముగ్గురు. బాగా మంచి, అంటే అలాంటి చూడండి Yes. ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించుంటారు, వాళ్ళు ఏదో ఒక గోల్స్ ఉంటాయి, ఆ Yes. గోల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళడం అనేటువంటి, వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళను అక్కడికి వచ్చి డ్రాప్ చేయడం సెండ్ ఆఫ్ చేయడం జరిగింది బస్సులో, మార్నింగ్ అవర్స్ లో. అయితే వచ్చినటువంటి ఆర్టీసీ బస్ మంచిదే అయి ఉండొచ్చు, మంచిదే రావచ్చు, వెళ్తున్న టిప్పరు ఓవర్టేక్ అంటే ఓవర్ స్పీడ్ తో రావచ్చు, ఏదైనప్పటికీ అది ఎవరిదని తప్పిదం మనం చెప్పడానికి లేదు, కానీ జరిగిన డ్యామేజ్ ఎవరు మనం తీసుకురాలేము కదా. కాబట్టి అలాంటిటప్పుడు ఆయన పాపం ఆ డ్యామేజ్ ఒకవేళ ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ కన్నా అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ టిప్పర్ లో చూస్తే, టిప్పర్ లో ఉన్నటువంటి కంకర్ వచ్చి వాళ్ళ మీద పడి అది దారుణం అసలు. చాలా దారుణం. ఎంత దారుణం అంటే అది చెప్పడానికి లేదు. అలాంటి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరుకుపోయారు కంకర్లు. సో అలాంటప్పుడు మనకంటూ ఒక ప్రికాషన్ తీసుకుంటే, ఒకవేళ అంటే మనకు ఇన్సూరెన్స్ పరంగా ఇది ప్రతి వారికి మేము ప్రతిసారి చెప్తుంటామండి, ఇది కనీసం యాక్సిడెంట్ దాన్ని తీసుకోండి అని. అంటే వాళ్ళు ఎవరు దాన్ని ఇగ్నోర్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇవాళ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇదే కాదు, ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్ కావచ్చు, అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయండి. అంటే ఏదైనప్పటికీ మన టైం అలాగా జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఆపలేం కాబట్టి, దీంట్లో భాగంగా టికెట్ వెళ్ళేటప్పుడు, టికెట్ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి దాని కింద స్పెసిఫిక్ మెన్షన్ చేసి ఉంటాయి, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఉంటున్నాయి. అదే అందులో భాగంగా ఇప్పుడు నేను మీకు దానికి సంబంధించి చిన్న Yes. వివరణ చేస్తాను. జస్ట్ ఇక్కడ మనం దాని గురించి చిన్నగా విశ్లేషిస్తాను, చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనం హైదరాబాద్ టు నాగ్పూర్ వెళ్తున్న ఒక టికెట్ అనుకున్నట్టయితే, ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి మన మామూలుగా బస్సులో 1300 రూపీస్ ఉంటుంది. ఒకవేళ ఆ బస్సులో వెళ్తున్న క్రమంలో ఒకవేళ బస్సు రాకపోతే 500 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేటట్టుగా 1800 రూపీస్ మనకు రిటర్న్ చేసేటట్టుగా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది ఫస్ట్లోనే. అదేవిధంగా ఇక్కడ దాంతో పాటుగా ఏముంటుంది అని అంటే, మనకి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దాని కిందనే ఉంది చూడండి, ఇక్కడ ఏదైతుందో ఇండివిజువల్స్ కవరేజ్ ఆఫ్ 75,000 ఆఫ్ హాస్పిటలైజేషన్ అండ్ 5 lakhs వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ డెత్ అండ్ డిజబిలిటీ అనేటువంటిది ఉంది ఇక్కడ. అంటే డిజబిలిటీ కానీ డెత్ కానీ జరిగితే ఈ దాంతో పాటుగా మేము కవరేజ్ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ స్పెసిఫిక్ మెన్షన్ చేశారు. కానీ మనం దానికి వెళ్ళాం, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే మనం దానికి వెళ్ళాం, దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం, ఎందుకు లేండి అనుకుంటాం, అవసరం లేదనుకుంటాం. అవసరం లేదనుకుంటాం దాన్ని. అసలు వాస్తవానికి దాని కాస్ట్ ఎంత అండి అసలు వాస్తవం చెప్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ 23 రూపీస్ పర్ ప్యాసింజర్ అని ఉంది. ఒక 23 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేస్తే ఆ పర్టికులర్ పర్సన్కి ఒకవేళ జరగాలని ఎవ్వరం కోరుకోమండి, అలా జరగాలని కోరుకుంటే గిది ఎందుకు తీసుకుంటాం, ఎంతో పెద్దగా మనం ప్లాన్ చేస్తాం. Yes. కానీ ఇవాళ దీనికోసం మనం ఏదో ఒకటి ఉండాలనే దాన్ని మనం చేసినట్టయితే, ఈ అమౌంట్ 23 మనం పే చేసినట్టయితే, ఒకవేళ ఆ పర్సన్కి ఏదన్నా హాస్పిటలైజేషన్ అయితే 75,000 రూపీస్ ఇస్తారు. లేదు ఇలాగ నిన్న మొన్న జరిగిన సంఘటనలో ఇలా జరిగినట్టయితే వాళ్ళు 5 lakhs రూపీస్ కూడా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే కాదు, పర్మనెంట్ గా ఏదైనా డిజబిలిటీ ఏర్పడితే దాంట్లో కూడా వీళ్ళు 5 lakhs వరకు మనం క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ సార్ ఒక్క విషయం చెప్పండి సార్ ఇక్కడ నాకు. అంటే ఇది ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ లో ఇది చెప్తున్నారు కదా, ఇదంతా కూడా అంటే మనము అందులో ఏమైనా ఫిల్ చేయాల్సినటువంటి ఆప్షన్ చేయాలి ఖచ్చితంగా, చేయాలి కదా. Yeah. మరి చేయకుంటే ఆయన ఫ్రీ ఇస్తాడు. Yes, మనం yes. చేస్తే 23 రూపీస్ అనేది ఇక్కడ కట్ మనం అవుతుంది, fill చేయాలి first. ప్యాసింజర్ కు కట్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈ కవరేజ్ అనేది ఉంటాయని చెప్తున్నారు. ఇదే కాదు, ఇంకొక లగేజ్ కవరేజ్ కూడా ఇస్తారు. ఒకవేళ లగేజ్ ఏదైనా మనకు దొంగిలించబడ్డా ఏదైనా జరిగినట్టయితే దాని కూడా ఉంటుంది. ఇంకో స్లైడ్ లో చెప్తాను. దాన్ని కూడా. మామూలుగా ప్యాసింజర్ ఎవరైనా చూడండి, అంటే అందరూ కాదు, కొంతమంది గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసి ఇది అంతా ఎవరు చూడరు, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడరు. ఎక్కామా దిగామా అయిపోయింది, అంతే బాగా వెళ్తే ఓకే, బాగా వెళ్ళాలని అనుకుందాము. కానీ నిన్న జరిగినట్టుగా ఇన్సిడెంట్స్ అలాంటి ఏమైనా జరిగితే, జరగరానివి అని జరిగితే ఎవరో ఏం చేయలేదు. ఖచ్చితంగా మనం ఈ ఆప్షన్స్ చూసుకోవాలి, తీసుకోవాలి. ఇదే కాదు, నేను దీని గురించి చెప్పను. మామూలుగా ప్రతి పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క లైఫ్ 18 years నుంచి 70 years వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఏదైతుందో యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అని ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీని తీసుకున్నట్టయితే మీరు ఎంత కవరేజ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs కు ఒక 1000 రూపీస్ కడితే 1 year లో మొత్తం కవర్ ఇస్తారు.
ఒక 1000 రూపీస్ మనం కడితే 10 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. Yes. లేదా 1 కోటి రూపాయలు కడితే మనం ఒక 9,000 రూపాయలు కడితే 1 కోటి రూపాయల కవరేజ్ ఉంటుంది. కాకపోతే దానికి కొంచెం వేరే అంటే ఐటీఆర్స్ అవన్నీ Yes, పెట్టాల్సి yes. వస్తుంది. మినిమంగా ఇవాళ 25,000-30,000 ఉన్న శాలరీ ఉన్న వాళ్ళు మినిమం 25 lakhs వరకు వితౌట్ ఎనీ ఐటీ ప్రూఫ్స్ లేకుండా కూడా మనం ఈ ప్లాన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇయర్కి ఒక ఎంత కడతారు మహా అంటే ఒక 2,000 రూపాయలు అలా కట్టేసుకుంటే 2,500 రూపాయలు కట్టినట్టయితే వాళ్ళకి 25 లక్షల వరకు కూడా వాళ్ళ కవరేజ్ ఉంటుంది. Yes. అలా ఏం జరగాలని కాదు, ఒకవేళ ఏమైనా జరిగితే జరిగితే ఫ్యామిలీకి సేవ్ అవుతారు కదా. Yes, yes. ఈ స్లైడ్ లో కూడా చూడండి, ట్రావెల్ ఇన్సూరెన్స్ లో మనం 15 రూపీస్ ఫర్ ప్యాసింజర్ అన్న. ఓకే, 15 రూపీస్ మనం చెల్లించినట్టయితే ఒకవేళ ఆయనకి ఏదైతే జస్ట్ 15 రూపీస్ ఫర్ ప్యాసింజర్ చేస్తే ఆయనకు ఒక లగేజ్ ఏదన్నా పోయినట్టయితే లగేజ్ ఈవెంట్ లో 5,000 రూపీస్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా దెబ్బలు తాకినాయి, హాస్పిటలైజేషన్ అయినాడు యాక్సిడెంట్ పర్పస్ లో 75,000 రూపీస్ ఇస్తున్నారు. అదే విధంగా ఒకవేళ డెత్ అయితే 6 lakhs రూపీస్ ఇస్తున్నారు. లేదా పర్మనెంట్ గా ఆయనకి ఏదైనా డిజబిలిటీ ఏర్పడ్డది అప్పుడు కూడా ఆయనకి 6 lakhs రూపీస్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంది. జస్ట్ 15 రూపీస్. ఇక చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఎస్ Yes. ప్రొటెక్ట్ పై ఈ ట్రిప్ ఇక్కడ అడుగుతున్నాడు, Yes. అడుగుతున్నారు కానీ మనం Yes. సేమ్ ప్రొటెక్ట్ మై ట్రిప్ Ah, at 15 రూపీస్ rupees one మనం passenger. టిక్ చేస్తే చాలు, Tick ఒక చేయాలి. 15 రూపీస్ మనం పే చేస్తే ఇంత కవరేజ్ అనేది ఉంటుంది. Yes. ఎన్నో ఖర్చు పెడుతుంటాం కదా, ఈ 15 రూపీస్ ఏం చెప్పండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మన టికెట్ లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. సార్ చెప్తున్నట్టుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా చదవండి, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఉంది ఆప్షన్స్ మనం టిక్ పెట్టాలి. ఎస్ ప్రొటెక్ట్ మై ట్రిప్ అట్ 15 rupees one passenger. నెక్స్ట్ నో ఐ వుడ్ Hmm. లైక్ టు ప్రొసీడ్ వితౌట్ ఇన్సూరెన్స్. వద్దనుకుంటే అట్లా- వద్దు. ఇట్లే కొడతారు, కానీ- అది ఉన్నా కూడా దీన్ని కొడతారు ఎక్కువ. బట్ ఏంటంటే చూడండి, ఎందుకంటే ప్రమాదం జరగకూడదని అనుకోవాలి, కానీ జరిగితే ఇలాంటి ఏమైనా యూస్ఫుల్ అవుతాయి కదా. ఎస్ సార్. జరిగేదాన్ని ఎవరు ఆపలేం కాబట్టి దీనికోసం మంచిగా ఎక్కడ ట్రావెల్ చేసినా ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాము. అదే విధంగా ఏం జరగలేదు, హ్యాపీ. ఈ డబ్బులు ఏముందండి, ఏదో చిన్నగా ఎవరికి మనం దానం చేసినట్టుగా అనుకుంటే సరిపోతుంది. లేదు అనుకున్నట్టయితే ఇదే కాకుండా సపరేట్ గా మనం పాలసీ తీసుకుంటే మీ యొక్క దాన్ని బట్టి మీ ఇన్కమ్ బట్టి పాలసీ కూడా తీసుకోవచ్చు. యాక్సిడెంట్ పాలసీ ఓన్లీ చిన్న ప్రీమియంతో, చిన్న డబ్బులు ఏముంది చూడండి, మీ దగ్గర ఐటీఆర్స్ అన్ని ఉన్నట్టయితే 1 కోటి రూపాయలకు 10,000 రూపాయలు, 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయల కవరేజ్ వస్తుంది. యాక్సిడెంటల్ ఏమైనా జరిగితే ఇలాంటి సిచ్యువేషన్ మొన్న నిన్న జరిగిన Yes. సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్ లో ఒకవేళ అలాంటి అమౌంట్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, ప్రతి వారు ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం, మనం రాష్ట్రం విడిచి వెళ్తున్నామా, దేశం విడిచి వెళ్తున్నామా, లేదా వేరే ప్లేస్ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నామా, మనం అన్ని మంచి కోసం వెళ్తాం. కానీ మన వెనుక ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని ఎవరు ఆపలేము. కాబట్టి దాని గురించి ఆలోచించి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ని మీరు ఖచ్చితంగా తీసుకొని మీరు మీ యొక్క ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోవాలని చెప్పి మీ వ్యూవర్స్కి తెలియదు. ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ప్లస్ అదే పనిగా ఈ టికెట్ లో కూడా మనం ఏదైతే ఆప్షన్స్ తీసుకుంటే ఉన్నాయి ఖచ్చితంగా డబుల్ వాటిని బెనిఫిట్ కూడా వాళ్ళకి. డబుల్ బెనిఫిట్. డబుల్ బెనిఫిట్ వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.